కేంద్ర మంత్రిగా పవన్ కళ్యాణ్‌కి కేంద్ర మంత్రి పదవి ఇస్తానని బీజేపీ ఆహ్వానించినట్టుగా తెలుస్తోంది. బీజేపీ ఆహ్వానం మేరకు కేంద్ర మంత్రి పదవిని తీసుకోవడానికి ఆయన సిద్ధమవుతున్నట్టుగా అయితే సమాచారం. ప్రస్తుతం ఈ విషయాలు ఒక్కసారిగా వైరల్ అవుతోంది. మరి కేంద్ర మంత్రి పదవి వల్ల అలాగే ఆయన వస్తారా? ఏం జరగబోతోంది? కాబట్టి ఈ విషయం తెలుసుకుని అందరూ ఎంతగానో షాక్ అవుతున్నట్టుగా తెలుస్తోంది. కేంద్ర మంత్రి పదవితో ఆయన ఎంతో ఆనందంగా ఉండగలుగుతారు. కానీ ఆయనకి కావాల్సింది పదవి కాదు, ప్రజలతో మమేకమై ఉండాలి. అలాగే ప్రజలకి ఇప్పుడున్న ఈ రాక్షస పాలన నుంచి విముక్తి కలగాలి. అలాంటిదేదైనా జరుగుతుందా అంటే జరిగే అవకాశాలు ఉన్నాయి అంటూ చెప్తున్నారు. కాబట్టి ఇప్పుడు కేంద్రం తరపున మంత్రి పదవి ఆయనకి ఇస్తామని చెప్పినట్టుగా అయితే తెలుస్తోంది. కానీ ఈ విషయంలో ఎవరు కూడా మరి దీన్ని ఒప్పుకునేలా కనిపించడం లేదు. సో కేంద్రం తరపున వచ్చేటువంటి ఆ మంత్రి పదవి ద్వారా భారీగా విజయం సాధించడానికే వాళ్ళు ఎదురు చూస్తున్నట్టుగా అయితే సమాచారం అందుతోంది. అందుకే కేంద్ర మంత్రి పదవి తనకు అవసరం లేదని, కేవలం ఈ మంత్రి పదవులంతా కూడా తనకు కాకుండా మరి రాబోయేటువంటి రోజుల్లో మరి తెలుగుదేశం అలాగే జనసేన పార్టీకి సంబంధించిన కూటమికి సపోర్ట్ చేస్తే అంతే చాలు అని కోరుకుంటున్నారు. కాబట్టి ఈ విషయాలు కూడా సోషల్ మీడియాలో సైతం ఎంతో వైరల్ అవుతోంది. అలాగే అభిమానులు కూడా ఇలాంటి చోట అయితే ఎంతో ఎక్స్‌పీరియన్స్‌డ్ గాను, ఎంతో ప్రాక్టికల్ గాను మరి ఆలోచిస్తూ ఉంటారు. అందుకే ఇప్పుడున్నటువంటి ఈ తరుణంలో పవన్ కళ్యాణ్ బీజేపీకి సపోర్ట్ చేస్తున్నటువంటి తరుణంలో తెలుగుదేశం పార్టీ సెపరేట్ అయినా జనసేనతో మాత్రం ఉంటామని చెప్పారు. అందుకే ఇప్పుడు జనసేన పవన్ కళ్యాణ్‌తో కలిసి రావడానికి సిద్ధమైనట్టుగా తెలుస్తోంది. కాబట్టి ఈ విషయాలు కూడా సోషల్ మీడియాలో సైతం ఎంతో వైరల్ అవుతోంది. మరి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌కి మరి ఆఫర్ చేసినటువంటి ఈ పదవిని తెలిసి మరి జగన్ షాక్‌లో ఉన్నారట.